వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో వరుసగా అగ్రనేతల్ని కోల్పోతోంది ఇరాన్. ఇలాంటి ఇరాన్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. టెహ్రాన్పై రాత్రిపూట జరిపిన వైమానిక దాడిలో తమ బలగాలు ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ని హతమార్చాయని ఇజ్రాయెల్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ బుధవారం ఆయన మరణాన్ని ధృవీకరిస్తూ దానిని ఒక పిరికిబంద హత్యగా అభివర్ణించారు. మంగళవారం రాత్రి టెహ్రాన్లో జరిపిన కాల్పుల్లో ఖతీబ్ మరణించినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, నిఘా వ్యవస్థ, గూఢాచార్యంతో పాటు ఇజ్రాయిల్, అమెరికాపై ఇరాన్ దాడుల్లో ఖతీబ్ కీలక పాత్ర పోషించాడు. అణచివేత, తీవ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది. మహ్సా అమీని మృతి సందర్భంగా ఇరాన్లో జరిగిన నిరసనల సందర్భంగా ఖతీబ్ తీవ్ర అణచివేతకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ చెప్తోంది. ఇక ఖతీబ్ అయోతిల్లా ఖమేనీకి సన్నిహితంగా ఉండేవాడని చెప్తుంటారు. ఇక అత్యంత సన్నిహితుడి లిస్టులో ఈయన పేరు మొదటిగా ఉందంటారు. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరీజానీ, సైన్యం టాప్ కమాండర్ గులాం రెజా సల్మానీ మరణించిన మరుసటి రోజే ఖతీబ్ హతమవడం ఆ దేశానికి గట్టి ఎదురుదెబ్బే. అయితే ఇరాన్ ప్రభుత్వం ఒక వ్యక్తిపై ఆధారపడదు అనే విషయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా గ్రహించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరబ్జీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అమెరికన్లు, ఇజ్రాయిల్ ఈ విషయాన్ని ఇప్పటికీ ఎందుకు అర్థం చేసుకోలేకపోయారో నాకు తెలియదు అన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను స్థిరపడిన రాజకీయ, ఆర్థిక, సామాజిక సంస్థలతో కూడిన బలమైన రాజకీయ నిర్మాణం ఉంది. ఒక వ్యక్తి ఉండడం లేదా లేకపోవడం ఆ నిర్మాణాన్ని ప్రభావితం చేయదు అని విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు. మరోవైపు ఇరాన్ కీలక నేతల్ని హతమారుస్తున్నామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కడ్జే తెలిపారు. ఈ సమయంలో సైన్యానికి ప్రధాని నేతన్యాహు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇరాన్ అగ్రనేతల్ని చంపేందుకు ఆదేశించారని చెప్పారు. మరోవైపు దక్షిణ లెబనాన్ పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవంక తన దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలకు భీకర హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియా, ఖాతార్, యుఏఈ దేశాల్లోని చమురు గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా మరికొన్ని గంటల్లోనే దాడులు చేయబోతున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా తన మిత్ర దేశాల రక్షణకు సిద్ధమైంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు హై అలర్ట్ లోకి వెళ్లాయి. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ నుండి ఎదురయ్యే ఎలాంటి క్షిపణి దాడులైనా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా ఇరాన్ ఒక్కొక్క కీలక నేతను కోల్పోవడం కొంత ఆ దేశానికి నెగిటివ్ అనే చెప్తున్నారు విశ్లేషకులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదానండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.